గిద్ద గ్రామంలో ఈరోజు జరిగిన శివాలయం వద్ద అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు మొగుళ్ల ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా కాకుండా వచ్చే సంవత్సరం గ్రామస్తులు కమిటీ సభ్యులు సహకరిస్తే రథోత్సవాన్ని తీస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సురేష్ హనుమంతు గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మాది గిద్ద గ్రామం, రామారెడ్డి మండలం. గిద్ద గ్రామంలో ఈరోజు జరిగిన శివాలయం వద్ద అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు మొగుళ్ల ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా కాకుండా వచ్చే సంవత్సరం గ్రామస్తులు కమిటీ సభ్యులు సహకరిస్తే రథోత్సవాన్ని తీస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సురేష్ హనుమంతు గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శివుని అభిషేకాలు, పూజలు చేసుకుంటాము. అలాగే అన్నదానం కూడా నిర్వహిస్తాము గ్రామస్తులందరి సహకారంతో. మా గిద్ద రాదాయపల్లి గ్రామస్తులందరూ ఈ శివాలయానికి చాలా విరాళాలు ఇచ్చి అందరి కృషితో ఇది నిర్మాణం చేపట్టినాము. నెక్స్ట్ వచ్చే సంవత్సరం గాను రథాన్ని కూడా ఏర్పాటు చేసి గ్రామంలో రథాన్ని కూడా తీసుకెళ్ళి భక్తులందరికీ దేవుణ్ణి స్మరించుకునేలా చేయాలనే ఉద్దేశంతో ఈ కమిటీ మొత్తం ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో అది కూడా సాధ్యం గ్రామస్తులందరి సహకారంతో చేస్తామని తెలియజేస్తున్నాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మా మండల్ ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగానే గిద్ద గ్రామంలో గత ఇంతకుముందు కూడా టెంపుల్ ఉండే, బండ మీద ఉండే, అక్కడ గుడి కొత్తగా నిర్మించినాము. ఆ నిర్మాణంలో ఇప్పుడు 3.5 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమానికి పూజలు అన్నీ చేస్తున్నాము. అన్నదాన కార్యక్రమానికి ఇచ్చే విరాళాలతో పాటు మేము కూడా సహాయం చేస్తూ అందరికీ అన్నదాన కార్యక్రమము స్టార్ట్ చేస్తున్నాము. వీరు మాతోటి ఉన్న మా సోదరులు కూడా మంచి ప్రోత్సాహంతో ముందుకెళ్తూ అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కృషి చేస్తూ ఈ సంవత్సరము మళ్ళీ శివరాత్రి వరకల్లా ఊర్లో ఒక రథం కూడా చేయించాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఆ దేవుని లీలలు ఉంటే ఖచ్చితంగా నెరవేర్స్తామని చెప్పేసి మా యొక్క మనవి. ఇంతవరకైతే ఈ కార్యక్రమాలలో మా సోదరులు కానీ, మేము కానీ, విలేజ్ వాళ్ళు కానీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ముందుకు పోతున్నాము. అన్నదాత సుఖిభవ. స్వామి అని చెప్పేసి ఆ బండ పైన ఉండేది. దానికి ఫస్ట్ మన బిస్త మలకయ్య కావచ్చు, గంపసాయిలు కావచ్చు, మిర్యాల నరసయ్య కావచ్చు, రాసోటి అనంతరెడ్డి కావచ్చు, వాళ్ళు అక్కడ ఒక శివలింగాన్ని నిలిపి వాళ్ళు మాకు అప్పగివ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేమందరము కలిసికట్టుగా ఉండి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఏ లోపాలు జరగకుండా అందరము ఐక్యతతో ఉండి ఊరు వాళ్ళ సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ముందు ఇంకా కూడా ఒక మన గిద్ద గ్రామంలో శివాలయం టెంపుల్ దగ్గర ఒక రథం కావాలి. రథమైన తర్వాత శివపార్వతుల కళ్యాణ ఉత్సవానికి మనము ఒక రోజు ముందు, శివరాత్రి కంటే ఒక రోజు ముందు ఎక్కడనే జరుపుకోవాలని మనం అందరం అనుకొని ఐక్యతతోటి ఒక రథం చేయించుకుంటే బాగుంటుంది. ఆ రథం కోసం కూడా మన ఊరు వాళ్ళు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము.